వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఓవరాల్గా తెలంగాణలో 18 మంత్రి పదవులు ఉన్నాయి. అయితే రెండవ విడత మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు మరొక ముగ్గురికి కూడా మంత్రివర్గంలో తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. సో అన్ని సామాజిక సమీకరణలు కావచ్చు, అదే క్రమంలో ప్రాంతాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా మరి పూర్తిగా సమన్వయం చేసుకుంటూ కూడా తెలంగాణలో కాంగ్రెస్లో మరి మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. మొన్న చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్కి సంబంధించి ఎన్నికలకు ముందు కూడా మూడోసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. సో మహమ్మద్ అజారుద్దీన్ మైనార్టీ కోటాలో కూడా మంత్రిగా మరి చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే చాలా రోజుల నుంచి కూడా మరి నల్గొండ జిల్లాకు సంబంధించి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి ఖాయంగా ఇస్తున్నారు. దీనికి నాకు అధిష్టానం నుంచి, ఏఐసిసి నుంచి నాకు హామీ ఉంది, ఖచ్చితంగా నేను మంత్రివర్గంలోకి మంత్రిగా రాబోతున్నానని ఆయన పదే చెప్పుకుంటున్నారు. అదే క్రమంలో కొన్నిసార్లు వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఈరోజు కూడా ఆయన మరొకసారి అతి త్వరలో నేను మంత్రిని కాబోతున్నానని చెప్తున్నారు. సో మొత్తానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రిని అవుతానని చెప్పుకోవడం కావచ్చు, అదే క్రమంలో మునుగోడులో ఆయన నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా కూడా మునుగోడుకు ఏ మంత్రిని కూడా అడుగు పెట్టనీయకుండా అన్ని కార్యక్రమాల్లో ఆయనే పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో ఆయన సొంత అన్న అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఇప్పటికే నల్గొండ నుంచి మంత్రిగా ఉన్నారు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములకు మంత్రివర్గంలో తీసుకునే మరి ఆలోచన కొంత మరి కాంగ్రెస్ అధిష్టానానికి లేనట్టు తెలుస్తుంది. అదే క్రమంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఇస్తే పార్టీలో మరి అందరికీ న్యాయం చేయలేమని మరి చర్చిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సో ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు ఎందుకు ఇవ్వద్దని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి వాదిస్తున్నారు. సో ఇప్పటికే ఖమ్మం కావచ్చు, అలాగే నల్గొండ కావచ్చు, ఈ 2 జిల్లాలు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖమ్మం నుంచి 3 మంత్రులు ఉన్నారు, మనకు తెలిసిందే. తెలంగాణ డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, అదే క్రమంలో మరి రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకా ఆయన తర్వాత మరి మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు 3 కూడా ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. అదే క్రమంలో ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి మరి 2 మంత్రులు ఉన్నారు, మనకు తెలిసిందే. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అదే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఈ 2 మంత్రులు కూడా ఉన్న నేపథ్యంలో మరొక మంత్రి పదవి కూడా రాజగోపాల్ రెడ్డి ఆశిస్తున్నారు. సో తాను బీజేపీ నుంచి మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్లోకి వచ్చి మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా తనకు మంత్రి పదవి వస్తుంది, ఆ హామీ నాకుంది ఏఐసిసి నుంచి అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. అదే క్రమంలో చాలా రోజుల నుంచి కూడా నాకు హోమ్ మినిస్టర్ అంటే నాకు చాలా ఇష్టం, మా క్యాబినెట్లో నాకు హోంశాఖ ఇచ్చేస్తే ఖచ్చితంగా నేను కేసీఆర్ కుటుంబాన్ని అందరినీ కూడా జైల్లోకి పంపిస్తానని చెప్పుకోవడం కావచ్చు. అదే క్రమంలో ఆయన మరి 2 ఏళ్ళు గడిచిపోయింది, 3 సార్లు మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తయిపోయింది. ఆయన అయినప్పటికీ కూడా మరొక 2 బెర్తులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 2 మంత్రి పదవుల్లో మరి ఎవరికి కేటాయిస్తారనే దాంట్లో ఇప్పటికే మరి చాలామంది కూడా పోటీ పడుతున్న పరిస్థితి. సో దాంట్లో మహిళలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలి. సో ఇటు అదే క్రమంలో మరి కొంతమంది జిల్లాల వారిగా చూసుకున్నట్టయితే, సామాజిక వర్గాల వారిగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ నిజామాబాద్కు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కనుక టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. అదే క్రమంలో పరిగి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రామ్మోహన్ రెడ్డి నేను గ్రేటర్ పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలను కనుక నాకు కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. అదే క్రమంలో ఇబ్రాహీంపట్నంకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కూడా మరి గ్రేటర్ పరిధిలో మరి ఎవరు కూడా మంత్రి లేరు కనుక నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మరి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ సత్తా చాటుకోవాలి, సో నేనే గెలిచిన ఏకైక ఎమ్మెల్యేలని చెప్పి కూడా మరి ఇబ్రాహీంపట్నంకు సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. అదే క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. సో ఇలా చాలామంది ఉన్న 2 మంత్రి పదవులకు చాలామంది పోటీ పడుతున్న పరిస్థితి. సో ఇప్పటికే మరి పొన్నం ప్రభాకర్కు సంబంధించి ఆయనను ఏఐసిసిలోకి తీసుకుంటారు. అదే క్రమంలో కొండా సురేఖను కూడా మరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మారుస్తారు. ఇక అదే క్రమంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి జూపల్లి కృష్ణారావును కూడా మారుస్తారు. అదే క్రమంలో ఇక
మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఏఐసిసిలోకి తీసుకుంటారు అని ఈ ప్రచారాలన్నీ మనం గత కొంతకాలంగా వింటున్నాము. సో నలుగురికి సంబంధించిన అంశంలో వాళ్ళ శాఖలు మార్పు చేర్పులు కావచ్చు, లేకుంటే వాళ్ళను పూర్తిస్థాయిలో మంత్రివర్గం నుంచి మరి తొలగించి వేరే బాధ్యతల్లోకి తీసుకోవడం కావచ్చు. అదే క్రమంలో ఆ నలుగురి స్థానాన్నే మరి ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తున్నారో సామాజిక వర్గాల కోణంలో కావచ్చు, ప్రాంతాల కోణంలో కావచ్చు, మొత్తానికి తెలంగాణలో అతి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో 2 కొత్త మంత్రులను భర్తీ చేస్తూ అదే క్రమంలో మరొక నలుగురిని కూడా పునర్వ్యవస్థీకరించే కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్న దాంట్లో మరి అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ కాబోతుంది, నేను మంత్రిని కాబోతున్నాను ఆయన చెప్తున్న మాటల్లో. సో ఇప్పటికే మరి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్తున్నాడు. సో అతి త్వరలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, కొన్ని శాఖల మార్పులు చేర్పులు కూడా ఉంటాయి, పునర్వ్యవస్థీకరణ జరిగే అంశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని చెప్తున్న దాని ప్రకారం అయితే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా, అదే క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మరి ఏఐసిసికి పంపిస్తారా అనే ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో మరి 2 మంత్రి పదవులు మాత్రమే భర్తీ చేస్తారా, అదే క్రమంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో మరి మరొక 4 మంత్రి పదవులను తొలగించి ఆ స్థానాన్ని మరిక కొత్త వారిని తీసుకుంటారనే అంశంలో మరి ఎప్పుడు క్లారిటీ వస్తుందనే దాని పట్ల క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్లో ఈ చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ అధిష్టానాన్ని ఒప్పించేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు మంత్రివర్గ భర్తీ చేసేందుకు కూడా అన్ని అంశాలు కూడా అధిష్టానంతో చర్చించి మెప్పించారనే ఆ చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రాబోతుంది కనుక సో సంక్రాంతి తర్వాత ముహూర్తం ఉంటుందా, లేకుంటే డిసెంబర్లోనే ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, సో అదే క్రమంలో పునర్వ్యవస్థీకరణ అలాగే విస్తరణ 2 కూడా ఒకటేసారి జరుగుతాయనే అంశం మాత్రం తేలాల్సి ఉంటుంది. అయితే దీంట్లో చర్చలు జరుగుతున్న దాని ప్రకారం కావచ్చు, ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం కావచ్చు, సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇక ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందనే దానికి క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా చాలామంది మంత్రులు కాబోతున్నామని చెప్పడం కావచ్చు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మరి గత కొంతకాలంగా రాహుల్ గాంధీతో సఖ్యత లేదనే ప్రచారాలకు ఇప్పటికే ముగింపు పలికారు కనుక రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటే నెగ్గుతుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే రాహుల్ గాంధీతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, అది ఇది అన్న చర్చలకు కావచ్చు, ఆ ప్రచారాలకు కావచ్చు ఆయన తెరపెట్టారు. సో ఈ నేపథ్యంలోనే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఇటు ప్రభుత్వాన్ని కావచ్చు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కావచ్చు వ్యతిరేకమైన ప్రచారం కూడా చేస్తున్నారు. ఒక్కోసారి మరి కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక సో కొంత మీరు కూడా మాట్లాడారు, కాంట్రవర్సీ కామెంట్ చేశారు కనుక రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా, లేకుంటే 2 మిగిలిన మంత్రి పదవుల్లో ఎవరిని భర్తీ చేస్తారనే అంశంలో మరి ఎప్పటి వరకు క్లారిటీ వస్తుందనే అంశంలో ఒక సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో సో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్న సమాచారం ప్రకారం అయితే అతి త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, అదే క్రమంలో కొంత పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే మాత్రం స్పష్టమవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్లో జరగబోతున్న ఈ మంత్రివర్గ విస్తరణపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. చాలామంది మంత్రులు కూడా మాకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు, మరికొంతమంది సో ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా, సో రేవంత్ రెడ్డి ఎవరిని కూడా శాఖల బదిలీ చేయడం కావచ్చు, మంత్రివర్గంలో నుంచి తప్పించడం లాంటి సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే మిగిలిన 2 మంత్రి పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం కూడా మరొక వైపు జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటుందా, పునర్వ్యవస్థీకరణ ఉంటుందా అనేది మాత్రం అతి త్వరలో తేలే అవకాశం ఉంది.